చికెన్ అంటేనే నాన్ వెజ్ ప్రేమికులకు పండుగ. అలాంటిది చికెన్ లో ఆరోగ్యకరమైన మష్రూమ్స్ తో పాటు నువ్వుల మసాలా కూడా తోడైతే ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. రెగ్యులర్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిన వారికి, ఏదైనా కొత్తగా స్పెషల్ గా ట్రై చేయాలనుకునే వారికి ఈ మష్రూమ్ చికెన్ కర్రీ ఒక బెస్ట్ ఆప్షన్. మరెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 పెద్దవి సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి 3 నుంచి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పుదీనా కొత్తిమీర తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, ఎండు మిరపకాయలు 4-5, యాలకులు 2, లవంగాలు 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మిరియాలు, ఎండుమిరపకాయలు, యాలకులు, లవంగాలు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించాలి. తర్వాత ఇందులో పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు నూనెలో చక్కగా వేగి కాస్త మెత్తబడనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వుల మసాలా పొడి, మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీరు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసి కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మష్రూమ్ చికెన్ కర్రీ రెడీ. దీన్ని అన్నం లేదా రోటీలతో సర్వ్ చేసుకోవచ్చు.